ఆ లాస్ట్ 1 మినిట్ ఏంది మచ్చా అరాచకం అసలు. ఆ బీజీఎం, ఆ విజువల్స్ మొబైల్‌లో చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి. థియేటర్స్‌లో పోతారు మొత్తం. హలో మచ్చా 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది. రైటర్, డైరెక్టర్, యాక్టర్ రిషబ్ శెట్టి గారు. సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ విజువల్స్ ఏంటి, ఆ బీజీఎం ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి సార్. పూనకాలు వచ్చాయి. మచ్చా రాసి పెట్టుకోండి. డే 1 100-150 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది ఈ మూవీ. అయితే ట్రైలర్ నాన్న ఇక్కడ ఎందుకు మాయమయ్యాడు అనే దాంతో మొదలవుతుంది. 'కాంతార చాప్టర్ 1' స్టోరీని అక్కడ ఉండే ఒక ఆయన పిల్లలందరికీ ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు. ట్రైలర్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా నచ్చింది. గూస్ బంప్స్ వస్తున్నాయి. రిషబ్ శెట్టి గారు పర్ఫార్మెన్స్ అయితే చింపేశారు. పిల్లలు మీరు కాంతారలోకి వెళ్ళకూడదని ఆయన అంటే పిల్లలు ఎందుకు అని అడుగుతారు. అక్కడ బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు అని అంటాడు ఆయన. ఆ విజువల్స్ బీజిఎం మాత్రం హైలైట్. ఇది ఒక పీరియాడిక్ మైథలాజికల్ ఫిలిం. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రిషబ్ శెట్టి గారు సార్ మీరు చింపేశారు సార్. ఇంకా రుక్మిణి వసంత్ గారు గ్లామర్ టు మూవీ అందంగా అభినయించింది. గుల్షన్ గారు ఈయన రూత్లెస్ కింగ్ రోల్ చేస్తున్నారు. ఈయన పర్ఫార్మెన్స్ కూడా థియేటర్స్ లో పీక్స్ లో చూస్తాం. ఈయన రుక్మిణి వసంత్ గారి బ్రదర్ రోల్ చేస్తున్నారని అర్థమైపోయింది. జయరామ్ గారు ఈయన వీళ్ళ ఫాదర్ రోల్ చేస్తున్నారు ఒక కింగ్ లాగా. పర్ఫార్మెన్సెస్ అయితే అందరివి చాలా బాగున్నాయి. అండ్ కాంతార మూవీలో కొంతమంది అయితే యాక్టర్స్ కూడా దీంట్లో కూడా ఉన్నారు. గ్లిమ్స్ అండ్ ట్రైలర్ లాస్ట్ సీన్ ఉంది కదా, శివుడి గురించి చెప్తాడు. ఇది మూవీలో కూడా లాస్టే ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే చాప్టర్ 2కి ఈ సీన్ తోనే లీడ్ ఇస్తారు అని అనుకుంటున్నా. ఇంకా ఫైనలీ మ్యాన్ బిహైండ్ బీజిఎం అజనీష్ లోక్నాథ్ గారు. సార్ మీ వాయిద్యంతో థియేటర్స్ లో విధ్వంసం కన్ఫర్మ్. అంతే మధ్య ట్రైలర్ అయితే చాలా బాగుంది. నాకు ఇది చాలా నచ్చింది. ఈ మూవీ డే 1 ఖచ్చితంగా 100 క్రోర్స్ పైన కొడుతుంది. అంతే మధ్య ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్ థ్యాంక్ యూ.